హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మెంతికూర తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడి పెట్టుకోండి. దానిలో 2 గిన్నెలు ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక దానిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలపండి. దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న మెంతికూర వేయండి. మెంతికూర నూనెలో వేగటం వల్ల చేదుపోతుందండి. ఇలా 5 నిమిషాలు నూనెలో వేగిన తర్వాత దానిలో ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలపండి. దానిపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలపండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించండి. మెంతికూర పూర్తిగా మగ్గిపోయిందండి. దానిలో టమాటా వేసి ఒకసారి కలిపి టమాటా కూడా మగ్గనివ్వండి. టమాటో పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ కారం వేసి పూర్తిగా కలపండి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. మెంతికూర టమాటా రెడీ అయిందండి. దీనిపై కొత్తిమీర చల్లుకోండి. మెంతికూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉందండి. ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వారానికి ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.